జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 5వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గజవెల్లి ప్రతాప్ ప్రచారం ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించి ఓటు అభ్యర్థించారు. వార్డు ప్రజలతో మమేకమవుతూ గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి వివరిస్తూ ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ప్రతాప్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం ఉంటే కూడా వదిలిపెట్టేసి అలాంటి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిండు. ఇవాళ రాజకీయంగా అవకాశం వస్తే ఈ వార్డులో సేవ చేద్దామని వచ్చిన తమ్ముడు 8లో ఓట్లు ఎక్కువైతున్నాయని చెప్పేసి ఇంతకుముందు 8వ వార్డు ఉండే ఇక్కడే వార్డు ఉన్నా కూడా ఇందులో కొన్ని 5లో పడ్డాయి, కొన్ని 6లో పడ్డాయి, కొన్ని 8లో పడ్డాయి. కాబట్టి ఈ వాడవానిగా దగ్గర 6-7 నెలలు ఎలక్షన్ తర్వాత అంతకుముందు 3-4 నెలలు ఉన్నా కాబట్టి అన్ని సమస్యలు తెలుసు. నేను వచ్చినప్పుడే వచ్చిన దానికంటే వారం 10 రోజుల ముందే ఒక 2-3 రోడ్లు వేయించిన. ఆనాడు నా ఎమ్మెల్సీ నిధులు ఉంటే 4 కోట్ల రూపాయలు ఇచ్చిన మొత్తం. కాబట్టి ఇక్కడ కూడా ఇంకేమైనా సమస్యలు ఉంటే బరాబర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వం, విద్యాదాత, ఆరోగ్య ప్రదాత, జనగామ అభివృద్ధి ప్రదాత డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఒక విద్యాదాత, ఆరోగ్యదాతనే కాదు, మాకు రాజకీయ దాత, మాకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రధాన. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై పల్లా రాజేశ్వర రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో 2001వ సంవత్సరం నుంచి విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో నా సేవలు అందించి యావత్ తెలంగాణ ప్రజానికానికి కాలికి గజ్జలు కట్టి గోసిపెట్టి గొంగడి భుజాన వేసుకొని ధూమ్ధాముల ద్వారా యావత్ తెలంగాణ మొత్తం కూడా తిరిగి నా యొక్క పాట ద్వారా, ఆట ద్వారా తెలంగాణ వాణిని వినిపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఉద్యమకారుణ్ణి, ఉద్యమ కళాకారుణ్ణి. 2013 ఆగస్టు 13వ తేదీన జనగామ డిపోలో ఆర్టీసీ కండక్టర్గా చేస్తున్నటువంటి నేను అప్పుడు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని చెప్పి నిరసన తెలిపి ఈ సమైక్యాంధ్రలో ఉద్యోగం చేయనని చెప్పి కండక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి ఉద్యమంలో పాల్గొని ధూమ్ధామ్ల ద్వారా ఎంతోమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించడంలో కవిగా, గాయకుడిగా నా వంతు పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ కళను మరి కల్లారా చూసినటువంటి ఉద్యమకారుణ్ణి, ఉద్యమ కళాకారుణ్ణి. ఈ సేవను గుర్తించినటువంటి గౌరవ పల్లా రాజేశ్వర రెడ్డి గారు మరి నన్ను ఉద్యమకారుడిగా, ఒక చదువుకున్న వాడిగా, ఒక ఉద్యమ కళాకారుడిగా గుర్తించి మరి నాకు 5వ వార్డు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎంతోమందికి పాటలు పాడి, ఎంతోమందికి కవిగా పాటలు రాసి వాళ్ళ గెలుపులో పాత్ర పోషించాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడము నాకు కేవలం పల్లా రాజేశ్వర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టడం వల్ల నేను ఈ రోజున 5వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్లో బరిలో నిలిచాను. మరి నిలిచిన తర్వాత నా వార్డు ప్రజలందరూ కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ కానీ, ఇక్కడ ఇందిరమ్మ కాలనీ కానీ, అక్కడ గోకుల్ నగర్ కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఈ తెలంగాణను 60 ఏళ్ల కళను సాధించి కొట్లాడి ఆమర నిరాహార దీక్ష చేసి చావును సైతం లెక్క చేయనటువంటి కేసీఆర్ గారిని ఈ రోజున 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి పథకాలతో ప్రతి ఇంటి గడప గడపకు సంక్షేమ ఫలాలను అందించినటువంటి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. మా నియోజకవర్గాన్ని దొరకడం మేము చేసుకున్న పునర్జన్మ సుకృతంగా అందరూ కూడా ప్రజలందరూ భావిస్తున్నారు. నీలిమ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ఓన్లీ ఆధార్ కార్డు చూపెడితే అనేక సౌకర్యాలు కల్పించి ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి మరి వైద్య ప్రదాత. అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు మరి కన్సీజన్ ఇచ్చి వారికి విద్యాదానం చేస్తున్నటువంటి దేవుడిగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నారు. మరి వారి సేవలు, అదేవిధంగా పార్టీ అందించినటువంటి పథకాలే ఈ రోజున
మరి నన్ను కౌన్సిలర్గా గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి చదువుకున్న వ్యక్తిగా నన్ను ఆదరిస్తున్నారు, ఉద్యమకారుడిగా నన్ను గుర్తిస్తున్నారు. కాబట్టి 5వ వార్డు ప్రజలు ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి ప్రతాపన్న నిన్ను గెలిపించుకొని నిన్ను కౌన్సిల్కి పంపించి మరి సమస్యలన్నీ కూడా సాధించుకుంటామని చెప్పి నాకు విన్నవించుకుంటున్నారు. ఇక్కడ బాణాపురం ఇందిరమ్మ కాలనీ 20 సంవత్సరాలు ఏర్పడ్డా కూడా అత్యంత వెనుకబాటుకు గురై మరి సీసీ రోడ్లు లేక డ్రైనేజీ సమస్యలతో సతమతం అవుతున్నది. కాబట్టి మరి ఇప్పుడు గతంలో లాంటి పరిస్థితి రాకుండా మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ 1 కోటి రూపాయల బడ్జెట్ను కూడా మరి స్పెషల్ ఫండ్ ద్వారా కేటాయించడం జరిగింది. నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వెంటనే 1 కోటి రూపాయల పనులకు ఇటు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, శ్మశాన వాటిక కానీ, పద్మశాలి భవనం కానీ, ఆటో యూనియన్ వాళ్ళ కమ్యూనిటీ హాల్ కానీ, అదేవిధంగా మేమందరం కూడా ఆడుకుంటేందుకు ఇక్కడ మాకు కమిటీ హాల్ కూడా మరి మాకు మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా అఫీషియల్గా నేను గెలిచిన తర్వాత వాటికి శంకుస్థాపనలు చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రజలందరి సహకారంతో వాళ్ళందరి ఓట్ల ద్వారా నేను గెలిచి కౌన్సిలర్గా ఉండి మా వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఎల్లప్పుడూ అందుచేతల్లో ఉండి సమిష్టి కృషిగా మేము వార్డుల వారీగా మేము ఇక్కడ సీసీ రోడ్లు కానీ మిగతా మౌలిక వసతుల కల్పనకు నేనంతా కూడా కృషి చేస్తాను. మరి ఎన్నడూ కూడా ప్రజాభిప్రాయాన్ని దాటిపోను, వారిలో ఉంటూ ఇక్కడే ఉండి 15 సంవత్సరాలుగా ఇక్కడ కష్టాలు పడ్డవాడిని, ప్రజల్లో తిరిగిన వాడిని, ప్రజల బాధలు చూసిన వాడిని, పేదవాడిని, చదువుకున్నోని, ఉద్యమకారునిగా నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. కారు గుర్తుకే, కారు గుర్తుకే. 5వ వార్డు ఓటర్ మా తల్లులందరికీ నమస్కారాలు. ఈరోజు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మన 5వ వార్డు నుండి మరి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గజవెల్లి ప్రతాప్ గారి కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయాలి. ఎందుకంటే రేపు జరగబోయే 11వ తారీఖు నాడు మీరు ఓటు వేయడానికి పోతే ఖచ్చితంగా మీరు అందరూ కూడా కారు గుర్తుకు వేయాలి. మనకు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా మనకు తీరాలంటే పల్లరాజేశ్వర రెడ్డి గారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నారు. కాబట్టి మన ఎమ్మెల్యే తరఫున నిలబెట్టినటువంటి అభ్యర్థి మనకు అందుబాటులో ఉండేటువంటి గజవెల్లి ప్రతాప్ గారిని గెలిపించుకున్నట్టయితే మనకు 5వ వార్డులో ఉన్న సమస్యలన్నీ తీరుతాయి. కాబట్టి ఓటర్ మహాశయులందరూ కూడా ఆలోచన చేసి కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాం.